నమస్తే ఆల్ మాస్టర్స్. ఇంత చక్కటి డివైన్ ప్లాట్‌ఫార్మ్ అందించిన సరోజమ్మకు అనంత కోటి ఆత్మ ప్రణామాలు మరియు కృతజ్ఞతలు. ఎంతో అద్భుతం మాస్టర్స్. థ్యాంక్ యూ గిరిజమ్మ. చాలా చక్కగా చేయించారు ధ్యానం. చాలా హై ఎనర్జీస్. మనం ఎప్పుడైతే ఈ ప్లాట్‌ఫార్మ్ ఓపెన్ చేసుకుంటామో మాస్టర్స్, బీవైఎం ప్లాట్‌ఫార్మ్ పైన ఏ సెషన్ జరిగినా అక్కడ అమ్మ మన భౌతికంగా ఉందా లేదు కాదు మాస్టర్స్. సరోజమ్మ అక్కడ ఉంటారు అంతే. ఆ డివైన్ బీయింగ్స్ అందరూ అసలు 1000 సీడ్స్ ఆఫ్ జాయ్ అంటేనే డివైన్ బీయింగ్స్ అందరూ వచ్చి కూర్చుంటారు మాస్టర్స్. నేనైతే ప్రతి వీక్ కూడా చాలా ఎనర్జీని అనుభూతి చెందుతున్నాను మాస్టర్స్. చాలా హ్యాపీగా ఉంది. ఈ అద్భుతమైన అవకాశం మనకి ఇచ్చినందుకు మరొకసారి సరోజమ్మ థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మాస్టర్స్. చక్కగా ప్రతి వారం జాయిన్ అవుతున్నారు. ఎంతో అద్భుతంగా మనం గ్రూప్ డిస్కషన్ చేసుకుంటున్నాం. ఈ ఎపిసోడ్‌లో అయితే చాలా ఉంది మాస్టర్స్ నేర్చుకోవాల్సింది. ప్రతి ఎపిసోడ్ అలా అనిపిస్తుంది. ఇందులో ఇంకా అసలు అమ్మ ఎప్పుడు చెప్పేదే, ఎప్పుడు మన అసెన్షన్ మార్గం గురించి ఇందులో ఇంకా ఎక్కువగా ఉంది. నాకైతే నిజంగా అంటే ఒక్కొక్క రోజు 2 టైమ్స్ కూడా విన్నాను మాస్టర్స్. వింటూ ఉంటే ఇంకేదో మిస్ అయినా నేను దాంట్లో అనిపిస్తుంది. విన్నప్పుడల్లా ఒకటి మిస్ అయినా అనిపించింది. ఈరోజు మార్నింగ్ కూడా విన్నాను మళ్ళీ. చాలా హ్యాపీగా ఉంది. ఇది మళ్ళీ మళ్ళీ మనం మననం చేసుకోవడానికి పత్రి సార్ చెప్పింది కూడా అదే మాస్టర్స్. మననం విధి వ్యాసనం చేస్తేనే మన ఆత్మ సాక్షాత్కారం పొందుతామని. చాలా బాగుంది. థ్యాంక్ యూ మాస్టర్స్. మనందరికి తెలుసు ఈ ఎపిసోడ్ గురించి. మాస్టర్స్ మనం ఎప్పుడూ మర్చిపోవద్దు. ఈ ఎపిసోడ్ లో ఉన్న ఏ విజ్డమ్ అయితే ఉందో దాని గురించి, ఆ ఎక్స్పీరియన్స్ గురించి మాత్రమే మనం మాట్లాడుకుందాం మాస్టర్స్. 2 to 3 మినిట్స్ మాట్లాడాలి. ఎవరెవరైతే హ్యాండ్ రేజ్ చేస్తే వాళ్ళకి అమ్యూట్ ఇవ్వడం జరుగుతుంది మాస్టర్స్. ప్లీజ్ ప్రతి ఒక్కరు ఒక్క పాయింట్ అన్న చెప్పండి మాస్టర్స్. ప్రతి ఒక్కరు ఒక్కొక్క పాయింట్ చెప్దాం. అందరం చెప్దాం. అందరం చెప్తే అందరం పంచుకుంటాం మాస్టర్స్. ప్రతి ఒక్కరు మాట్లాడాల్సిందిగా కోరుచున్నాను. అందరూ హ్యాండ్ రేజ్ చేయండి ప్లీజ్. శ్రీలత మేడం, వెల్కమ్ మేడం. థ్యాంక్ యూ. నమస్తే మేడం. నమస్తే ఆల్ మాస్టర్స్. నేను ఈరోజు నాకు వచ్చినంత కొంచెం ఈ ఎపిసోడ్ గురించి చెప్పాలనుకుంటున్నాను మాస్టర్స్. చెప్పేదా మేడం? చెప్పండి. నమస్తే సరోజమ్మ అండ్ ఆల్ మాస్టర్స్. ఈ ఎపిసోడ్ లో ఫస్ట్ లో ఆనంద్ కరుణేష్ గారు అమ్మని అడుగుతారు, ప్రేమకు బ్రహ్మానందానికి ఉన్న సంబంధం ఏమిటమ్మా అని అడుగుతున్నారు. అందుకు అమ్మ ఇలా చెప్తుంది, అనంతమైన శూన్యతలో అనంతమైన బ్రహ్మానంద విస్ఫోటనం జరిగి 2 రకాల సృష్టుల వైపు ప్రేమ రూపంలో ఏ షరతులు కారణాలు లేకుండా తన స్వేచ్ఛా శక్తితో అంటే ఫ్రీ విల్ తో బయలుదేరుతోందంట. అంటే ఇక్కడ మనకి ఏమర్థం అవుతుందంటే ఈ బ్రహ్మానందంలోనే ప్రేమ అనేది ఉంది. ఈ బ్రహ్మానందం సృష్టిలోకి వచ్చినప్పుడే ప్రేమగా మారుతోంది అని ఇక్కడ అమ్మ చెప్తున్నారు. ఇక్కడ సృష్టిలో 2 రకాల సృష్టిలు అంటే ఒకటి కనిపించే సృష్టి, ఒకటి కనపడని సృష్టి. ఆ ప్రయాణం చేస్తున్నప్పుడు మొదట కనిపించని సృష్టిలో నుంచి వస్తూ తర్వాత కనిపించే సృష్టిలోకి వస్తూ ఉంటుంది. అట్లా వస్తున్నప్పుడు అది దాని రంగులు, ఆకారాలు అన్ని ఏమేమి ఉన్నా అన్ని వ్యక్తపరుస్తూ అలా వస్తూ ఉంటుంది ఆ బ్రహ్మానందం అనేది. అప్పుడు ఈ కనిపించే సృష్టిలోకి వచ్చినప్పుడు చేరుకోదే కనిపించే రకరకాల రంగులు అవి ఏమి ఉన్నాయో అవన్నీ రకరకాల తలాలుగా అంతా విస్తరిస్తూ ఉంటుంది. అప్పుడు అదే ఆత్మానుభూతులుగా కూడా మారుతుంది అని అమ్మ ఇక్కడ చెప్తుంది. అప్పుడు ఆనంద్ కరుణేష్ గారు అడుగుతున్నారు, ఆత్మానుభూతులు అంటే ఏమమ్మా అని. అప్పుడు అమ్మ చెప్తూ ఉంది, ఏ అనుభూతి అయితే మనలో అహాన్ని మేడం అన్మ్యూట్ చేసుకోండి. మీరు మ్యూట్ లో ఉన్నారు మేడం. శ్రీలత మేడం అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. మ్యూట్ లో ఉన్నారు. ఓకే మేడం మాట్లాడండి. ఎక్కడి నుంచి ఎంతసేపు సరే. ఇక్కడ అమ్మ ఆనంద్ కరుణేష్ గారు అమ్మను ఆత్మానుభూతులు అంటే ఏమిటమ్మా అని అడుగుతున్నారు. అప్పుడు అమ్మ ఏం చెబుతుందంటే మనలో ఉన్న అహాన్ని కరిగించి, ఏ అనుభూతి అయితే మనలో ఉన్న అహాన్ని కరిగించి మన ఆత్మ ఎరుకను విస్తరిస్తుందో
అవి ఆత్మానుభూతులు అని చెప్తుంది. ఇక్కడ మనకి ఒకటి ఏమర్థం అవుతుందంటే, మనకు ఉండాల్సింది ఎప్పుడు ఎరుక, మనకు ఉండకూడనిది అహం. అహం కూడా మనకి ఎంత ఉండాలో అంతే ఉండాలి, దాన్ని మనం ఎక్కువ క్లిష్టపరచుకోకూడదు అని అమ్మ చెప్తున్నారు. ఈ ఆత్మానుభూతి అనేది మరి మనం ఎక్కడ మనోభావాలకు రెండిటికి కన్ఫ్యూజ్ అవుతాము అని అమ్మ, ఆత్మానుభూతులు వేరే, మనోభావాలు వేరే, రెండిటికి వ్యత్యాసం ఉంది అని చెప్తూ, మనోభావాలు మన మనస్సు నుంచి వస్తాయి, వాటికి ఒక లిమిట్, ఒక పరిధి అనేది ఉంటుంది. ఆత్మానుభూతులు అవే సోల్ ఫీలింగ్స్, వీటికి పరిధి ఉండదు, అవి ఎల్లప్పుడూ విస్తరిస్తూనే ఉంటాయి. అవి బ్రహ్మానందంగా వాటిని మనము అనుభవించవచ్చు కొంచెం సేపటికైనా సరే అని అమ్మ చెప్తున్నారు. ఇంకా అమ్మ ఈ ఎపిసోడ్ లో చాలా పాయింట్లు చెప్పినారు. ఈ సృష్టిలో సరే మేడం, వేరే వాళ్ళకి ఛాన్స్ ఇస్తాను. చాలు. నాకు వినిపించలేదు. నమస్తే మేడం, థ్యాంక్ యూ సో మచ్. శ్రీలత మేడం, థ్యాంక్ యూ సో మచ్, చాలా బాగా చెప్పారు. నెక్స్ట్ గిరిజా మేడం, వెల్కమ్. నమస్తే. నమస్తే. నమస్తే సరిత. నమస్తే. సరోజమ్మకి, ఆ డివైన్ బీయింగ్స్ అందరికి కూడా అనంత కోటి కృతజ్ఞతలు, నా సాష్టాంగ వందనాలు. ఈ ఛాన్స్ ఇచ్చినందుకు మీకు చాలా చాలా కృతజ్ఞతలు. ఆనంద్ గణేష్ గారు మొదట అడిగిన ప్రశ్న ఏంటంటే, ప్రేమన్న తత్వంకి బ్రహ్మానందకి ఏమి సంబంధం ఉంది అని అడిగారు ఆయన. సో బ్రహ్మానందం, ఆ బ్రహ్మానంద విస్ఫోటం వల్ల ఏమీ లేని శూన్యతలోంచి ఈ సృష్టి అంతా బయటపడింది. ఈ అనంతమైన శూన్యం నుంచి పరిమితమైన సృష్టిలోకి ప్రవహిస్తున్నదే ఆ బ్రహ్మానందం. ఈ బ్రహ్మానందం ప్రేమ రూపంగా ప్రవహిస్తోంది అన్ని చోట్ల. అంతా సృష్టి అంతా బ్రహ్మానందం ఏ కారణం లేకుండానే, షరతులు లేకుండానే ప్రవహిస్తోంది. మనకి షరతులు లేని ప్రేమ ఆ సృష్టి ఇచ్చింది. బ్రహ్మానంద స్వరూపం బ్రహ్మానందం స్వరూపం ఏంటంటే ప్రవహించటం. ఆ ప్రిమోడియల్ జాయ్ ఒక అనంతమైన సముద్రం, అది అనంతమైన శూన్యంలో నుంచి సృష్టి వైపు బయలుదేరుతుంది. అప్పుడు కనపడని లోకాలు, కనిపించే లోకాలు అంటే భౌతిక లోకాలు, తలాలు వైపు సాగుతోంది. ఇంత ప్రయాణంలో తన వివిధ రూపాలంటే మన ఆత్మానుభూతులుగా బయటకు వస్తోంది. అప్పుడు ఆనంద్ గణేష్ గారు అడిగిన మరో ప్రశ్న ఏంటంటే, ఆత్మానుభూతులు అంటే మన అంటే ఏమిటమ్మా అంటే, ఆత్మానుభూతి అంటే మన ఆహాన్ని కరిగించి మన ఆత్మ ఎరుకని విస్తరిస్తోంది అని. అదే అని అదే ఆవిడ చెప్పిన మేడం చెప్పినట్టు ఉండాల్సింది ఎరుక, ఉండకూడదు అహం అని చెప్పారు. మనోభావాలంటే మనస్సుతో ఆలోచించేవి, వాటికి పరిధి ఉంది. ఆత్మానుభూతులకి పరిధి లేదు అని చెప్పి, విస్తరిస్తున్న ఆత్మానుభూతుల్ని చూడగలం కానీ అహం లేకుండా. కానీ అవి మనోభావాలని అనుకోవద్దు, అవి మన మనస్సులో నుంచి ఆత్మభూతులుగా విస్తరిస్తూ ఆ బ్రహ్మానందంలో కలిసిపోతాయని. ఓకే మేడం. తర్వాత అనంతమైన చాప్టర్, ఇంకోటి అనంతమైన ఆత్మానుభూతులు అనే చాప్టర్ మేడం మొదలు పెట్టారు. సో నేను మిగతా వాళ్ళకి ఛాన్స్ ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్, చాలా చక్కగా చెప్పారు మాస్టర్. దీని తర్వాత అద్భుతమైన పాయింట్స్ ఉన్నాయి మాస్టర్స్. ఈ నెక్స్ట్ ఉన్న పాయింట్స్, ఇప్పుడు ఉండవలసింది ఎరుక, ఉండకూడదు అహం. ఇది జీవితంలో ఎప్పుడు మర్చిపోం మాస్టర్స్. ఈ సెంటెన్స్ మాత్రం ఎప్పుడు మర్చిపోం. ఇది చాలా మనకి ఎప్పటికప్పుడు ఉపయోగపడుతూనే ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడైతే అహాన్ని గుర్తిస్తామో అహం వెళ్ళిపోతుందని అమ్మ చెప్తారు. అంటే ఎప్పుడు మన స్పృహతో ఎరుకతో ఉండాలని. దీని తర్వాత నెక్స్ట్ చాలా ఉంది. గుప్తా సార్, మీరు మాట్లాడతారా? అన్మ్యూట్ చేసుకున్నారు, మాట్లాడండి సార్. వెల్కమ్ సార్. ఓకే మేడం. నమస్తే సరిత మేడం, సరోజ మేడం అండ్ ఆల్ మాస్టర్స్. నమస్తే సార్. మాస్టర్స్, మనకు లాస్ట్ ముగించేటప్పుడు అమ్మ ఒక పాయింట్ చెప్పింది. ఏంటిదంటే, ఆత్మానుభూతులు రెండు రకాలుగా ఉంటాయి. పరిమితమైన ఆత్మానుభూతులు, అపరిమితమైన ఆత్మానుభూతులు. మనము పరిమితమైన ఆత్మానుభూతుల నుంచి అపరిమితమైన ఆత్మానుభూతులకు వెళ్ళాలంటే ఒకే ఒక మార్గం, ముఖ్యమైనది. చాలా మార్గాలు ఉన్నాయి, కానీ ముఖ్యమైనది ధ్యానం అని చెప్పడం జరిగింది మాస్టర్. ఎందుకంటే మనం ఎప్పుడు అనుకుంటూ ఉంటాం, ధ్యానం చేస్తే ప్రయోజనాలు ఉన్నాయా, ఎంత ఉంది, ఏముంది అని అనుకుంటా ఉంటాం మాస్టర్స్. కానీ మనకు తెలుసు ధ్యానం చేస్తే కానీ ఈ మనము ఆత్మానుభూతులకు కనెక్ట్ కావాలన్నట్లయితే ధ్యానం అన్నది చాలా ముఖ్యమని చెప్పడం జరిగింది మాస్టర్స్. ఎందుకంటే ఒక్కొక్క నిమిషమే మనకు కనెక్ట్ అవుతూ ఉంటాం, ఆ నిమిషంలోనే మనం ఇవి అనుభవిస్తూ ఉంటాం మాస్టర్స్. అది ధ్యానంలోనే మనకు వీలవుతుంది మాస్టర్. దట్ ఈస్ ద సింపుల్ వే టు కనెక్ట్ టు అవర్ ఆత్మానుభూతులకు మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ మాస్టర్స్ హ్యాండ్ రైజ్ చేయండి. ఇంకా మాట్లాడే వాళ్ళు ఇంకా చాలా ఉంది దీంట్లో. మన గిరిజమ్మ మాట్లాడతారా మీరు మాస్టర్స్? అసలు ఇంకొక విషయం కూడా ఉంటుంది మాస్టర్స్. అసలు మనం ఏదైతే కాదో అదే మన ముందుకు వస్తుందని చాలా అద్భుతంగా చెప్తారు. మెయిన్ అదే నాకు ఈ ఎపిసోడ్ మొత్తంలో నిజంగా మాస్టర్స్ ఎప్పటికప్పుడు అనుకుంటూ ఉంటాను. నేను ఇది అంటే అమ్మ చెప్తారు, ఎన్నో అనుభవాల కోసం వస్తాము. ప్రతి సమస్య, ప్రతి బాధ మన ముందుకు రాగానే ఏంటి అంటే వెంటనే మనం ఏం చేస్తుంటాం అంటే చుట్టుపక్క వాళ్ళని చూస్తుంటాం మాస్టర్స్. ఎందుకంటే ఇది నా ఎగ్జాంపుల్ లో చెప్తున్నాను. నాకు ఒక ఇంచుమించు ఒక 20 years కింద 8 years నేను ఫీవర్ తో బాధపడ్డాను మాస్టర్స్. మంత్లీ వన్స్ వచ్చేది, ఐ ఫీవర్ వచ్చేది. రాగానే నేను చుట్టుపక్క వాళ్ళని చూసేదాన్ని. అంటే తెలియదు అప్పుడు, ధ్యానం తెలియదు, ఇంకా ఏం తెలియదు. చుట్టుపక్క వాళ్ళనే చూసేవాడిని. ఏంటి నేను ఇంత తప్పేం చేశాను, వాళ్ళందరూ ఏం తప్పు చేయలేదు, వాళ్ళందరూ అంత ఆరోగ్యంగా ఉన్నారేంటి అని. కానీ ఎప్పుడైతే నిన్న మొన్న ఈ ఎపిసోడ్ వింటుంటే ఎప్పుడు నాకు అదే ఉంటుంది, అదే జ్ఞాపకం వస్తుంది. మన ఎప్పుడైతే ఆ శూన్యం అనేది తనను విస్తరించుకోవడానికి తనలోకి తను ప్రయాణించినప్పుడు తను ఏది కాదో తన ముందుకు వస్తుంది. అంటే నేను ఏది కాదో నేను ఆ ముందుకు వస్తుంది అంటే అక్కడి నుంచి నేను ఏదో నేర్చుకునేది ఉంది. ఎన్నో మన ముందుకు వస్తుండే మాస్టర్స్, ఎన్నో సిచ్యువేషన్స్. అంటే అక్కడి నుంచి నేను ఎప్పుడైతే ధ్యానంలోకి ఉండి ఇక్కడ జ్ఞానాన్ని నేర్చుకుంటూ వస్తున్నప్పటి నుంచి ఏది వచ్చినా అది అబ్జర్వ్ చేయడం నేర్చుకున్నాను మాస్టర్. అంటే ఇది వస్తుంది అంటే నేను ఇక్కడ ఏంటి, ఏం చేస్తున్నాను, నేను దీని నుంచి ఏం నేర్చుకోవాలని అబ్జర్వ్ చేసినప్పుడు అనుకున్నాం మాస్టర్. ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు ధ్యాన సాధన తగ్గి ఈ భౌతిక జీవితంలో ఎక్కువగా పడ్డప్పుడు కూడా ఏదో ఒకటి హెల్త్ పర్పస్ గా నేను గమనించాను మాస్టర్స్. అప్పుడు వెంటనే ఓకే, ఏం నేర్పించడానికి వచ్చావు, ఓకే ఆహా నేను ధ్యాన సాధన తగ్గిందా, పెంచాలా. ఇంకొక నాకు థ్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు నేను ఎక్స్పీరియన్స్ అందరికీ షేర్ చేశాను. నేనేది అంటే అక్కడ ఏంటి నా మాట తీరులో మార్పు చేసుకోవాలి. ఏది ఒక్కటి మాస్టర్స్ ఏది వచ్చినా అంటే నాకు ఇక్కడ అమ్మ ఇది ఇలా చూపించి మరీ యాక్షన్ తో చెప్తుంటే ఎన్నో సార్లు చెప్పారు మాస్టర్స్. అసెన్షియల్ లో మనకి ఇన్నర్ చైల్డ్ లో ప్రతి ఒక్క జ్ఞానం దీంట్లోది మనం ఫస్ట్ నుంచి ఉంటున్నది. కానీ అన్నిటికీ ధ్యానమే ముఖ్యం. ఇప్పుడు చెప్పినట్లు గుప్తా సార్ చెప్పినట్లు ప్రతి ఆత్మానుభూతిని మనలోకి ప్రవేశిస్తున్నప్పుడే మనలో ఉన్న కోపాన్ని, ద్వేషాన్ని, ఈర్షను, అసూయను అన్నిటిని తొలగించుకుంటూ వస్తాం మాస్టర్స్. అందుకే ఎక్కువ ధ్యానం చేస్తూ ఉంటే ఎక్కువ మనం ఆ ఎనర్జీలు తీసుకుంటూ ఉంటే అది బయటకు పోతుంది. చాలా అద్భుతంగా ఉంది మాస్టర్స్ ఈ సెషన్ లో. అహాన్ని ఎప్పుడు గుర్తించాలని చెప్తారమ్మా, గుర్తిస్తే చాలా అది పక్కకి వెళ్తుంది. ఉండవలసినంత అహం ఉండాలి అని చెప్పారు. ఇది మాస్టర్స్ ఎంత అద్భుతంగా ఉంది. ప్రతి ఒక్కరు ఒక్క పాయింట్ షేర్ చేసుకోండి మాస్టర్స్. ఇంకా మాట్లాడే వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి. థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ సరోజమ్మ, ఈ అవకాశం ఇచ్చినందుకు, అద్భుతమైన జ్ఞానాన్ని మాకు అందించినందుకు థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ విజయ్ కుమారి మేడం, నమస్తే. అన్మ్యూట్ చేసి. నమస్తే సరోజా మేడం, థ్యాంక్ యూ. నమస్తే సరోజా మేడం అండ్ ఆల్ మాస్టర్స్. ఇప్పుడు మాట్లాడిన వాళ్ళందరూ ఫస్ట్ చాప్టర్ లో చెప్పేసేసారు కదా, అది కొంచెం బ్రీఫ్ గా 2 points చెప్తాను. నెక్స్ట్ 2 points ఉన్నాయి మేడం. ఇంకా ఉన్నాయి. అంటే మనం దీంట్లో ఫస్ట్ చాప్టర్ ఎండింగ్, సెకండ్ చాప్టర్ కొంచెం స్టార్టింగ్ జరిగింది. ఈ ఫస్ట్ అంతకుముందు చెప్పినట్లే ఈ బ్రహ్మానంద విస్ఫోటం వల్ల ఆ శూన్యత తన స్వేచ్ఛా సంకల్పంతో జరిగినటువంటి సృష్టి, కనపడిన సృష్టిలోకి అన్కండిషన్ రూపంలో ప్రవహిస్తూ ఉంటుంది. అందువల్ల తన ఫ్రీక్వెన్సీ లెవెల్స్ ని తగ్గించుకుంటూ ఒక్కొక్క కాంతి లోకాల నుంచి, ఈ కనపడని ఆ లోకాల నుంచి కనిపించే ఈ లోకాల్లోకి వచ్చేటప్పుడు ఒక తెల్లని కాంతి కిరణం ఏ రకంగా అయితే ప్రిజం ద్వారా వచ్చేటప్పుడు దాంట్లో ఉన్నటువంటి సప్తవర్ణాలని ప్రతిఫలిస్తుందో ఆ ఒక విబ్జిఆర్ లాగా, అదే విధంగా ఈ ఎలాంటి నామరూపాలు లేని అనంతమైనటువంటి శూన్యతలో నుంచి వస్తున్న ఈ సృష్టి, ఆ సృష్టిలోకి తనను తాను తగ్గించుకుంటూ లెవెల్స్ వస్తున్నప్పుడు రకరకాల రంగులతోటి, వివిధ రూపాలతోటి అనంతమైన లోకాలుగా సృష్టి విస్తరిస్తూ ఉంటుంది అన్నమాట. అయితే అలా వచ్చేటప్పుడు ఆనంద కరుణేష్ గారు అడిగిన ఆ అన్కండిషన్ లవ్ ఏ రూపంలో వస్తుంది, అదే రూపంలో కాంతి లోకాల్లో ఉంటుంది. కానీ ఈ భౌతిక జగత్తులోకి వచ్చేటప్పుడు అది రకరకాల ఆత్మానుభూతులుగా, శారీరకమైన అనుభూతులుగా, మానసికమైన అనుభూతులుగా కూడా మారుతూ ఉంటుంది అన్నమాట. లెవెల్స్ తగ్గే కొద్దీ ముందు ఆత్మానుభూతులు, తర్వాత అవి మానసికమైన అనుభూతులు, తర్వాత శారీరకమైన అనుభూతులుగా కూడా మారి విస్తరిస్తూ ఉంటుంది. ఈ మనోభావాలకి పరిమితి ఉంటుంది కానీ ఆత్మానుభూతులకి పరిధి ఉండదు. విస్తరణ అనేది ఆత్మానుభూతి లక్షణం. ఎప్పుడు మనోభావాల్ని అధిగమిస్తామో అప్పుడు మనం ఆత్మానుభూతుల్ని గుర్తించగలం. అందుకు అహం నిర్మూలం కావాలి అని చెప్పారు.
మరి ఈ అనంతమైనటువంటి ఆత్మానుభూతులు ఇంకా ఇంకా ఎప్పుడైతే విస్తరిస్తుందో అప్పుడు ఆ సృష్టి, ఆ శూన్యత తాను ఏదైతే కాదో దాన్ని సృష్టిస్తుంది. ఆ బ్రహ్మ చైతన్యాన్ని ఎన్నెన్నో లెవెల్స్ లో మనకి పరిచయం చేస్తుంటుంది. ఈ దీన్ని ఈ ఆత్మ పురోగతికి సంబంధించి ఎన్నో జరుగుతూ ఉంటాయి. అనంతమైన శూన్యం, అదే అనంత చైతన్యం తనను తాను తెలుసుకోవాలనుకున్నప్పుడు విస్తరిస్తుంది. అంతవరకు ఏ సంచలనం ఉండదు. అందువల్ల సృష్టి జరిగింది ఎప్పుడు తనను చూసుకోవాలనుకున్నప్పుడు. అందుకని ఏది తను కాదో అది సృష్టించింది. ఎందుకంటే ఒక దాని గురించి తెలుసుకోవాలంటే దానికి కాంట్రాస్ట్ అనేది ఒక దాన్ని సృష్టించాలి. మనం ఈ జన్మలు తీసుకునేటప్పుడు అనుభవాల కోసం వస్తాం కాబట్టి ఆ అనుభవాలను అనుభవించాలంటే దానికి వ్యతిరేకత అనేది ఒకటి ఉండాలి. మంచి తెలుసుకోవాలంటే చెడు ఉండాలి, వెలుగు తెలుసుకోవాలంటే చీకటి ఉండాలి, సుఖం తెలుసుకోవాలంటే కష్టం ఉండాలి. అలాగా ప్రేమ స్వరూపం తెలుసుకోవాలంటే ద్వేషం కూడా ఎలా ఉంటుందో తెలుసుకోవాలి. కాబట్టి ఈ అనంతమైనటువంటి భౌతిక జగత్తులో ఇవన్నీ ఉంటాయి. ఆ కాంట్రాస్ట్ అనేది ఉంటుంది. వాటి ద్వారానే సత్యాన్ని మనం తెలుసుకోగలం. అయితే ఈ అనంతమైన చైతన్యం తన ఎనర్జీ ఫ్రీక్వెన్సీ లెవెల్ తగ్గించుకుంటూ వస్తుంది కదా. ఈ ఆత్మ చైతన్యాలు ఎరుకతో సంబంధించి ఉంటాయి. మనసు చైతన్యాలు, శారీరక చైతన్యాలు ఇవన్నీ ఆ మూల చైతన్యంలో నుంచే వస్తూ ఉంటాయి. ఇవి కళల్లో కళలు లాంటివి. శూన్యత ఒక నదికి అవతల ఒడ్డు నుండి యువతల ఒడ్డు నుండి సృష్టిని సాక్షిభూతంగా చూస్తూ ఉంటుంది. 2 రకాలుగా ఉంటాయి ఈ ఆత్మానుభూతులు. ఆత్మ స్పందన, ఆత్మానుభూతులు. ఇవన్నీ కూడా శరీరం లేనప్పుడు కాంతి లోకాల్లో అయితే ఆత్మ చైతన్యంలో ఉంటాయి. కానీ ఆ ప్రేమ స్వరూపంలో అక్కడ ఉన్న ఇక్కడికి వచ్చేటప్పుడు శరీరం ఉంటుంది కాబట్టి వేరువేరుగా ఉంటాయి. మరి ఆత్మానుభూతులు ఈ భౌతిక ప్రపంచం వచ్చినప్పుడు వేరుగా ఉంటాయి కదా. ఎందుకు కారణం ఏంటంటే మన సమస్యలు, బాధలు అవి ఆత్మానుభూతుల్ని మబ్బుల్లాగా కమ్మివేస్తాయి. ఆ సృష్టి అనంతమైన చైతన్యంలో బ్రహ్మానందం తీసుకోవడంలో మొదట ఆనందానుభూతి వల్లే వచ్చింది. కానీ ఈ కాంతిలో అన్ని రంగాలు మనం ఇందాక చెప్పుకున్నట్టు రకరకాలుగా అది ఏర్పడుతుంది అన్నమాట. బ్రహ్మానుభూతి విస్ఫోటం జరిగినప్పుడు 1000 విత్తనాలు మన పుస్తకం యొక్క పేరు ప్రకారం ఆనందం యొక్క 1000 విత్తనాలుగా ఆ బ్రహ్మానంద ఆ అనుభూతి అనేది ఆనందానుభూతులుగా కూడా విస్తరిల్లింది అన్నమాట. ఈ ఆత్మ ద్వారా, శరీరం ద్వారా, మనసు ద్వారా మనం అనుభవిస్తున్నాం. పరిధిలో ఉన్న ఆత్మానుభూతులు శరీరానికి మనకు సంబంధిస్తే మరి ఏంటి ఈ అనంతమైన దివ్యానుభూతిని ఎలా పొందాలి? పరిధి లేని ఆత్మానుభూతిని ఎలా పొందాలంటే శరీరం, మనస్సుని అనే పరిధిని దాటాలి. దానికి ఎలా సాధన చేయాలి అంటే ధ్యానం ద్వారా చేయాలి. ధ్యానం ద్వారా ఈ పరిమితమైన ఆత్మానుభూతుల్ని అపరిమితమైన ఆత్మానుభూతులుగా మనం మార్చుకోవచ్చు అని తెలియజేశారు మాస్టర్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. మొత్తం ఎపిసోడ్ అంతా చెప్పేశారు మేడం. థ్యాంక్ యూ సో మచ్ విజయ్ కుమార్ మేడం. మాస్టర్స్ ఇప్పుడు ఎపిసోడ్ గురించి చెప్పడం అంటూ కాదు, దాని నుంచి మనం ఎందుకంటే విన్నాం ఫస్ట్, ఇప్పుడు వింటున్నప్పుడు మనకు ఒక ఎక్స్పీరియన్స్ జ్ఞాపకం వస్తుంది మాస్టర్. ఆ ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తే అందరికీ కూడా ఉపయోగపడుతుంది మాస్టర్స్. అందరు ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ తప్పకుండా, ఎందుకంటే దీంట్లో అహంతో ఎన్నో పనులు చేస్తుంటాం. అప్పుడు ఎలా ఎరుకలోకి వచ్చాం, ఇది అక్కడ అమ్మ చెప్పారు కాబట్టి అందరం అది షేర్ చేసుకుందాం మాస్టర్స్. గిరిజమ్మ, వెల్కమ్ అమ్మా. నమస్తే అమ్మా. నమస్తే నాన్న. ఇది సముద్రం అంత జ్ఞానంలో ఒక నీటి బిందువులాగా ఒక చిన్న, అదే మీరు అన్నారు ఇప్పుడు అంతా మొత్తం ఓవరాల్ మనకు అన్ని పాయింట్స్ ఏం చెప్పారు, అమ్మ ఏం చెప్పారు, త్రిమాతలు ఏం చెప్పారు, ఎంత అర్థమైంది. కానీ నాకు నిన్న ఇదే ఇప్పుడు విజయ్ కుమారి మేడం చెప్తున్నప్పుడు ఒక విషయం గుర్తొచ్చింది. ఈ ఆత్మ ఆనందానికి, ఆత్మలో ఆనందం కలగడానికి ఒక కారణము అంటూ ప్రత్యేకంగా అసలు అట్లాని కారణం లేకుండాను ఇది కాదు. నేను ప్రతిరోజు నాకు ఒక అలవాటు ఉంది, అందరికి ఉంటుంది ఇది సామాన్యంగా. మనం ఏదైనా తింటున్నా ఏం చేస్తున్నా ముందు సమర్పణ ఇది అనేది ఉంది కదా, పాటిస్తాం కదా. తినేటప్పుడు నేను ప్రతిరోజు ముందు అన్నపూర్ణే సదాపూర్ణే అది లోపలనే అది మననం అవుతుంది, ఇది పెదవులతో సంబంధం లేకుండా మనసులో త్రయం అవుతుంది. తర్వాత వెంటనే అనుకుంటాను, మన ప్లేట్ లో పెట్టుకున్న తర్వాత ఆ పదార్థం వైపు చూస్తూ ఒక్క క్షణం దాంతో కనెక్ట్ అయిపోయి ఈ పూటకి, ఈ రోజుకు ఇది ఈ ప్రసాదం నా లోపలికి వెళ్ళి నాకు ప్రాణశక్తిని అందించి నా అణువును ఇది చేసిన దానికి కారణమైన ప్రతి ఒక్కరిని నేను అన్ని అనుకుంటాం కదా. అనుకుంటూ వస్తామా, వచ్చినప్పుడు లాస్ట్కి వచ్చినప్పుడు నాకు పిల్లలు గుర్తొస్తారన్నమాట. అంటే ఈ టయానికి ఇప్పుడు మనం అంటే నా పరిస్థితి, మనం వాళ్ళైతే కదా అది కూడా రావాలంటే మన ఇంట్లోకి వస్తువు రావాలి, వస్తువు దాన్ని మనం చేసుకోవాలంటే కూడా ఒక కారణం కదా.
ఎవరికైనా భార్యకు భర్త కానీ భర్త ఫ్యామిలీకి పిల్లలు కానీ ఎవరో ఒకరు వాళ్ళందరినీ బ్లెస్ చేసుకున్నప్పుడు ఒక రకమైన ఇది సంతోషం వచ్చి సంతోషం వచ్చింది. నిన్న కలిగిన అనుభూతి వెంటనే నేను నా కూతురు షేర్ చేసుకున్నా. ఓకే, ఆనందం ఆనందం వచ్చింది. ఆనందం వస్తూ ఏం తెచ్చింది ఆ మధ్యలోనే ఎంతో మంది ప్రపంచంలో ఈ ఫుడ్ లేక అల్లాడుతున్నారు కదా అనేది వచ్చింది వెంటనే థాట్. అప్పుడు నాకు అనిపించింది ఇది ఎందుకు ఈ ఆనంద సమయంలో మళ్ళీ ఇదెందుకు ఒక వీచికలాగా అట్లా రావాలి అంటే తప్పు కాదు, తప్పు అంటే తప్పు అని చెప్పదు, నాకు తెలియదు అవన్నీ, నేను డిబేట్ చేయడం లేదు. కానీ ప్రతిదీ చీకటి ఉంటేనే వెలుగు యొక్క ఇది తెలుస్తుంది, ఒక మంచి ఉంటేనే చెడ్డ అనేది తెలుస్తుంది. ఇవన్నీ కాదు, ఏవీ లేని స్థితికి మంచి చెడ్డలను కూడా మనం సరిగ్గా సమానంగా చూసుకుంటూ అన్నిటినీ ఇది బేరీజ్ వేసుకుంటూ ముందుకు వెళ్ళే ఈ సమయంలో ఇంత స్వచ్ఛమైన ఆనందాన్ని వస్తూ ఉంది, అనుభవించాను. ఆ విస్ఫోటన అట్లా వచ్చేస్తాను. మధ్యలో ఇది చిన్నది మళ్ళీ అట్లా ఎందుకు ఒక రవ్వలాగా కంట్లో పడే రవ్వలాగా ఈ థాట్ రావాలి, ఇది కూడా ఉండకూడదు. మనం దేన్నైనా ఈసారి ఆస్వాదించేటప్పుడు గాని ఒక అర్థం చేసుకునేటప్పుడు గాని ఉన్నింది ఫస్ట్ ఉండాలి. అదంతే. ఇప్పుడు నాన్న ఇది మంచి చెడ్డ అంటే చెడ్డని చెప్తే గాని మంచి అర్థం కాని పరిస్థితిలో ఉన్నప్పుడు అది ఓకే. కానీ ఇంకా ఈ స్థితి నుంచి మన ఆత్మ ఒక స్థితికి ఉన్నత స్థితికి ఎదిగినప్పుడు ఇది కూడా రాకూడదు. సెకండ్ థాట్ రాకుండా ఫస్ట్ థాట్ లోనే మనము ఎప్పుడు దాన్ని ఇంకా పూర్తిగా హత్తుకోగలము, ఆనందాన్ని అనుభవించగలము అనే ఒక నిన్న నాకు ఆత్మ విశ్లేషణ కలిగింది. అంటే అదే చెప్పింది అప్పుడు, అదేనమ్మా ప్రతిదానికి మనం ఈ మొత్తం అన్నిటికీ కూడా ఆ ఎరుకను ఒకటి దాన్ని ఇది చేసుకుంటాము, అదే ఆ క్షణాలను కూడా పోతాయి, వెళ్ళిపోతాయి. ఇప్పుడు నువ్వు కన్సిడర్ చేసావు, తెలుసుకున్నావు కదా, ఇంకొకసారి అంటే అప్పుడు అంతే. మరి ఇప్పుడు కర్మ సుకర్మ దుష్కర్మ రెండు ఉంటాయి. చూడాల్సిందాన్ని చూస్తావు, నువ్వు దాన్ని ఎందుకు ఇది చేస్తావు? అక్కడ ఏదైనా జరిగినప్పుడు నీకు చేతనైతే నువ్వు నువ్వు ఎంతవరకు చేయగలవు అంతవరకు ఇన్వాల్వ్ గా, అది నీ ఆలోచన. అప్పుడు నువ్వు బారినా దానికి నష్టం లేదు. ఏమి చేయలేనప్పుడు మనము అది కాదు, కర్మ సిద్ధాంతం అనేది ఒకటి ఉంది కాబట్టి దానికి వదిలేయాలి. ఇప్పుడు నువ్వు ఏమున్నావో, నువ్వేం చేస్తున్నావో, నీ దగ్గరికి ఏమొచ్చిందో దాన్ని ఎలా స్వీకరిస్తున్నావో ఇది మనము తక్షణ కర్తవ్యం అంటే అది. అట్లాంటప్పుడే ఈ హృదయం వైశాల్యం పెరుగుతుంది. ఈ భూమి విశ్వవ్యాప్తము, హృదయం విశాలము. మనం అంతఃప్రయాణం చేస్తున్నాం లోపలికి లోపలికి అంటున్నాం. బయట ఈ విశ్వం ఎంత ఉందో మన ఈ పిడికడంట గుండె, ఈ హృదయం ఎంత హృదయ విశాలము అని ఎందుకు మనం అనుకుంటాం? హృదయ వైశాల్యం పెరగాలి అంటే మన ఇది యాటిట్యూడ్ ఇదంతా పెరిగిపోవాలి. అప్పుడే కదా మనం ఎన్ని తెలుసుకోగలము అని కొంతసేపు డిస్కషన్ జరిగింది మాస్టర్ సార్, చెప్పుకోవాలనుకున్నాను. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. మీ ఎక్స్పీరియన్స్ చాలా బాగా షేర్ చేశారు. థ్యాంక్ యూ అమ్మా. నెక్స్ట్ నీలిమా మేడం, వెల్కమ్ మేడం. నమస్తే. నమస్తే ఆల్ మాస్టర్స్. నేను సరోజమ్మకి నమస్తే. అమ్మ, ఇందులో యూనివర్స్ లో అన్ని అబండెన్స్ లో ఉన్నాయి. మనమే పరిమితమైన ఆలోచనల వల్ల అది మనం యాక్సెప్ట్ చేయలేకపోతున్నాం అని చెప్పారు. అక్కడ ఫ్రీ విల్ అనేది మన దగ్గర ఉంది, కానీ మనం అదే అసలు గ్రహించుకోవట్లేదు. వాళ్ళేమో బోల్డ్ ఇవ్వాలనుకుంటారు, మనమేమో చిన్న బుట్ట పుచ్చుకొని ఈ బుట్ట నిండలేదే అని అనుకుంటున్నాం. అంత ఇంకా చాలా ఉంది అసలు మన బుర్రకి, మీ మనసుకి అందంది చాలా ఉంది. ఓపెన్ అవ్వండి అని పాస్ట్ ఆర్ ఫ్యూచరే తెలుసు. నీలిమా మేడం, వీడియో స్ట్రక్ అవుతుంది, వీడియో ఆఫ్ చేసుకొని మాట్లాడండి. నెక్స్ట్ చంద్రకళ మేడం కి ఇవ్వండి. విజయలక్ష్మి మేడం. చంద్రకళ మేడం, వీడియో ఆన్ చేసుకోండి. మీరు వీడియో ఆన్ చేసుకోలేదు. చంద్రకళ మేడానికి ఇవ్వండి, తర్వాత మాట్లాడిద్దాం మళ్ళీ. నీలిమా మేడం వెల్కమ్. చంద్రకళ మేడం, అన్మ్యూట్ చేసుకోండి. మ్యూట్ లో ఉన్నారు, అన్మ్యూట్ చేసుకోండి. ఇప్పుడు వినపడుతుందండి మేడం? మేడం నమస్తే. నమస్తే మేడం, సరిత మేడం, ఆల్ మాస్టర్స్. చెప్పండి మేడం.
నా చిన్న ఎక్స్పీరియన్స్ మేడం, ఏం లేదు. ఇందాక గిరిజ మేడం చెప్పినట్టుగానే అవుతుంటాయండి. అంటే మేడం ఒకటి చెప్తారు కదా సరోజమ్మ, గ్యాప్ ను గమనించండి అని ఎపిసోడ్ లో చెప్తారనుకుంటా. అది ఎక్కువ ఈ మధ్య ఎక్స్పీరియన్స్ అవుతున్నా చేస్తున్నాను అనమాట. ఆలోచనకి మధ్య గ్యాప్ ను గమనించండి అని. ఆ గ్యాప్ ను గమనిస్తుంటే చాలా అద్భుతంగా ఉందండి. ఇది నేను చేసిన ఎక్స్పీరియన్స్. ఓకే మేడం, థ్యాంక్ థ్యాంక్ యూ. యూ సో మచ్ మాస్టర్స్. ఈ ఎపిసోడ్ లో అమ్మ ఇంకొకటి చెప్తుంది, అంటే మనం ఏది కాదో అదంటే ఇంతకు ముందు మనకి విజయకుమార్ మేడం షేర్ చేశారు. అక్కడ చెప్తుంది, ఎప్పుడు జిలేబీ తినే వాళ్ళకి జిలేబీ టేస్ట్ ఒకటే తెలుస్తుంది, సమోసా ఇస్తే గానీ సమోసా టేస్ట్. అందుకే మాస్టర్స్ మనము ఈ ధ్యానంలోకి రావాలనుకున్నప్పుడు కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్యతో వస్తున్నారంటే అది క్రియేట్ అవుతుంది. మనం దేన్ని చేరుకోవాలో దాన్ని చేరుకోవడానికి కోసం మాస్టర్స్. ఇందులో ఎన్నో చెప్పింది. కొందరు అసలు ఎన్నో ఎగ్జాంపుల్స్ ఇస్తారు, ఎందుకు ఏ ఎక్స్పీరియన్సెస్ కోసం ఎందుకు దీనికి వస్తున్నారు. కొందరు సహనాన్ని తెలుసుకోవడానికి, కొందరు కృతజ్ఞత తెలుసుకోవడానికి, కొందరు క్షమాగుణాన్ని అని, ఇలాంటివి ఎన్నో చెప్పారమ్మ దీంట్లో. అంటే మనము ప్రతి ఒక్కటి ఇక్కడ నేర్చుకోవడానికి కోసం మాత్రమే వస్తున్నామని మనం ఎప్పుడైతే అనుకుంటామో మన ముందుకొచ్చిన ప్రతిదాన్ని యాక్సెప్ట్ చేయగలుగుతాం మాస్టర్స్. నిన్న నైట్ నిజంగా అంటే చాలా హ్యాపీ అనిపించింది. తుకారం సినిమా చూసాను మాస్టర్, భక్త తుకారం. అసలు అందులో నమ్మకం గురించి, సమర్పణ గురించి ఎంత ఉంటుంది మాస్టర్. నేను ఇంతకు ముందు ఆ సినిమా చూసినప్పుడు ఆ వేలో నేను చూడలేదు. నాకంతా అమ్మ చెప్పిందే జ్ఞాపకం వస్తుంది. సమర్పణ అంటే మీరు ఏమనుకుంటున్నారు? నమ్మకము. ఎంత మన పైన మనకు నమ్మకం ఉంటుందో, మనం చేసే పని పైన మనకు నమ్మకం ఉంటుందో అక్కడ మనం సమర్పణ భావంతో ఉంటామని. ఎన్ని ఉన్నాయి మాస్టర్స్ దాంట్లో అంటే ప్రతి ఒక్కటి చాలా అంటే చాలా విషయాలు ఉన్నాయి. భక్త తుకారం ఆ పాటలలో కూడా ఇంకా నేచర్ గురించి ఎలా వివరిస్తారు అంటే, నేను మళ్ళీ ఇక్కడ ఇది తెస్తున్నానని కాదు, ప్రతి ఎపిసోడ్ లో మనకు సమర్పణ అనేది వస్తుంది. ఈ ఎపిసోడ్ లో కూడా అహం గురించి ఉంది, ఎరుక గురించి ఉంది, మనం ఎందుకు ఈ భూమి మీదకి వస్తున్నాం, ఆ ఎరుక అనేది ఎలా విస్తరిస్తుంది అనే దాని గురించి ఉంది. అసలు విస్తరించాలంటే ఏం చేయాలని ఉంది, మన శూన్యత విస్తరించాలంటే ఏం చేయాలని, ప్రతిదీ మాస్టర్స్ ప్రతి ఒక్కటి క్లారిటీగా అన్కండిషనల్ లవ్ గురించి ఉంది, ఆత్మానుభూతుల గురించి ఉంది. అసలు ఆత్మానుభూతులు అంటే ఏంటివి అనేది మనకి ఇంతకు ముందు ఎపిసోడ్ లో విజయలక్ష్మి మేడం కూడా చెప్పారు. శాంతి, ప్రేమ, కరుణ, కృతజ్ఞత అని ఇలాంటివన్నీ మన ఆత్మానుభూతులని. ఆ ఆత్మానుభూతులను ఎలా మనము మన శరీరానుభూతులను ఆత్మానుభూతులుగా మార్చుకోవాలనేది నెక్స్ట్ ఎపిసోడ్ లో వస్తుంది మాస్టర్స్. అక్కడ కూడా అది కూడా ఉంది. అంటే ఇంత అద్భుతమైన ఎపిసోడ్ మనం విన్నప్పుడు ఆ ఎపిసోడ్ లో నుంచి ఒక్కొక్క పాయింట్ మనం పంచుకొని మన ఎక్స్పీరియన్స్ పంచుకోవాలి మాస్టర్స్. ఎందుకంటే ఎప్పటికప్పుడు నేనే ఉన్నాను మాస్టర్స్, అబ్బో నేను బాగా మాట్లాడగలనని ఒక అహం వస్తుంది. వచ్చిన వెంటనే నేను అహాన్ని గుర్తించగలము, నేను ఇక్కడ అహంలోకి వచ్చిన అంటే అహం పక్కకి వెళ్తుంది, అంటే అప్పుడే నేను ఎరుకలోకి వస్తానన్నమాట. అంటే నా సార్ వినిపించట్లేదా గుప్తా సార్? వినిపిస్తుంది మేడం, కొద్దిసేపు ఆగిపోయింది, మళ్ళీ వచ్చింది. వినిపిస్తుంది. మనం ఏది కాదో మన ముందుకు అది వస్తుంది అన్నప్పుడు అది నేర్చుకోవడానికి మాత్రమే అది వస్తుంది. మనం అక్కడ నుంచి ఏదో నేర్చుకోవడం అంటే ఇలాంటివి ఎన్నో పాయింట్స్. అలాంటివి అసలు ఈ సిచ్యువేషన్ల గురించి చెప్తే అందరూ ఒక్కొక్కటి పంచుకోవచ్చు మాస్టర్స్. ఎందుకంటే ఎన్నో సిచ్యువేషన్స్ మన ముందుకు వస్తుంటాయి, మన శూన్యత ఎలా విస్తరిస్తుంది అనే దాని గురించి చెప్పినప్పుడు ఎంతో అద్భుతంగా చెప్పారు. సారీ నీలిమా మేడం, మీరు అన్మ్యూట్ చేసుకోండి, ఇంతకు ముందు వినిపించలే. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ నీలిమా మేడం. సారీ అమ్మ, నెట్ పోయి వచ్చింది మళ్ళీ. ఎస్ మేడం చెప్పండి. ఎంతసేపు లేదు లేదు అనుకునే కంటే మన దగ్గర ఏది ఉంది అనేది ఫోకస్ మార్చుకుంటే వెంటనే మనకి అబండెన్స్ ఫీల్ అవడానికి ఛాన్స్ ఉంది. అదే చెప్పాలనుకున్నాను. మనకి ఆ ఫ్రీ విల్ అనేది అది గుర్తిస్తే చాలు, నాకు ఆ చాయిస్ ఉంది అని. సమృద్ధి ఉంది అనేది మనం గుర్తించాలి. కొంచెం ఎక్కువ దీని గురించి అమ్మ చెప్పినప్పుడు కరోనా పీరియడ్ గురించి ఎగ్జాంపుల్ చెప్తారు. అప్పుడు సరుకులు దొరకవు అన్ని తెచ్చేసి లోపల పడేసుకున్నాము, అవి ఉంటాయా, పురుగు పడితే ఏది కూడా తెలియదు, అంటే మనం అంత లేమిగా ఫీల్ అవుతుంటామని అమ్మ ఈ దీంట్లో అది కూడా ఒక ఎగ్జాంపుల్ గా చెప్తారు మాస్టర్. నిజంగా అంటే ఎప్పుడు అమ్మ చెప్పేది అదే, మన ఉన్న దానికి కృతజ్ఞతా భావంతో ఉన్నప్పుడు మనకి ఏది అవసరమో అది ఆ యూనివర్సే ఇస్తుంది. ఎప్పుడు ఫ్యూచర్ లో పాస్ట్ లో ఉండకుండా ప్రజెంట్ లో ఉండి ఈ క్షణంలో ఉండాలి అని చెప్తారు. దీంట్లో ఈ సెంటెన్స్ కూడా వస్తుంది ఈ ఎపిసోడ్ లో. ఎప్పుడు మనము ఫ్యూచర్ గురించో పాస్ట్ గురించో ఆలోచిస్తాము, ఈ ప్రజెంట్ లో ఉన్న దాని గురించి మర్చిపోతాం అనే దాని గురించి కూడా వస్తుంది మాస్టర్స్ ఈ ఎపిసోడ్ లో. అసలు
అసలు నేను ఎన్నిసార్లు విన్నా, అది 1 అవర్ ఎపిసోడ్ అయితే కూడా ఎన్నిసార్లు విన్నా ఏదో ఒక పాయింట్ మళ్ళీ మిస్ అవుతూనే ఉన్నా అనిపించింది మాస్టర్స్. విజయలక్ష్మి మేడం మీరు మాట్లాడతారా? విజయలక్ష్మి మేడం. నేను మాట్లాడలేదు అసలు. విజయ్ కుమారి మేడం అన్మ్యూట్ చేసుకోండి. నీలిమా మేడం మాట్లాడలేదు కదా. నీలిమా మేడం అయిపోయింది. నీలిమా మేడం లేదు మాట్లాడాను మేడం. అయిపోయిందా? చెప్పాను. విజయ్ కుమారి మేడం మేడం అన్మ్యూట్ చేసుకోండి. విజయ్ కుమారి మేడం. ఓకే మేడం. థ్యాంక్ యూ సురేఖ మేడం. థ్యాంక్ యూ మేడం. నేను ఎప్పుడు కూడా మొదట టాపిక్ లోని పాయింట్సే చెప్తున్నాను. మళ్ళీ అవకాశం వస్తే ఎక్స్పీరియన్స్ చెప్దామని అవుతున్నాను. అందరికి రావాలని అవకాశం. ఎస్. ఇప్పుడు ఇప్పుడు గిరిజా మేడం గారు చెప్పినట్టు, నీలిమా మేడం చెప్పినట్టు మేడం, ఇప్పుడు మనకున్న ఈ ఎపిసోడ్ ప్రకారంగా ఆత్మానుభూతుల్ని పొందటానికి అడ్డం వస్తున్నాయి ఏంటి? ఫస్ట్ చెప్పింది అహం. తర్వాత ఈ భౌతిక ప్రపంచంలో మనం పడే స్ట్రగుల్, యాంగ్జైటీ, బాధలు, కష్టాలు, సమస్యలు ఇవన్నీ ఒక మబ్బు తెరలాగా ఆత్మానుభూతుల్ని మనం పొందనీయకుండా చేస్తున్నాయి. కరెక్టే. కానీ మనం వచ్చినదే అనుభవాల కోసం. మనం అనుభవాల కోసం వచ్చాము. ఆ దివ్య చైతన్యం నుంచి, ఆ ఆత్మానుభూతి నుంచి శూన్యత తనను తాను ఈ విధంగా ఫ్రీక్వెన్సీ లెవెల్ తగ్గించుకుంటూ ఈ భౌతిక జగత్తులను ఏర్పరిచింది. మనం కూడా అందరం ఆ శూన్యత అనుకోండి, ఆ చైతన్యం అనుకోండి, దాంట్లో పార్ట్ అండ్ పార్ట్స్ మనందరం కూడా. కాబట్టి ఈ రూపం కానీ, ఈ ఆకారం కానీ, ఏ ప్రాణి యొక్క దేహం కానీ మనం తనంతట తను సృష్టించదు కాదు, ఆ దివ్య చైతన్యం యొక్క బాహ్య రూపాలే. అలాంటప్పుడు మనం ఆత్మ చైతన్యంలోనే ఎందుకు ఉండలేకపోతున్నామంటే, ఒక శరీరం అనే పరిధిలోకి ఇరుక్కుని వచ్చినప్పుడు ఆ జీవుడు అనుకోండి, ఆ చైతన్యం ఈ బాధలు పడాల్సిందే. ఇందాక చెప్పినట్టు కాంట్రాస్ట్ అనేది ఉంటేనే ఒరిజినల్ యొక్క ఆ టేస్ట్ కానీ, దాని యొక్క అనుభూతి కానీ తెలుస్తుంది. ఆ దివ్యమైన బ్రహ్మానందానుభూతి తెలియాలి అంటే దానికి కాంట్రాస్ట్ గా ఉండేటటువంటి ఈ కష్టాలు, సమస్యలు, ఈ అహం ఇవన్నీ కూడా బాహ్యంగా ఉంటే వాటిని మనం అధిగమించడానికి చేసేటటువంటి సాధన, ఆ ప్రయత్నం, దీని ద్వారానే మనం మళ్ళీ తిరిగి ఎసెన్షియల్ మార్గంలో ఆ దివ్యానుభూతిని పొందగలం. అలా పొందటం కోసమే సృష్టి తనను తాను చూసుకోవడానికి కాంట్రాస్ట్లుగా సృష్టిని చేసుకుంది. తిరిగి మళ్ళీ ఆ సృష్టిని తనలో లయం చేసుకునేటప్పుడు ప్రతి ఒక్క వ్యక్తిలో నుంచి, ప్రాణిలో నుంచి ఆ యొక్క ఈ శారీరక, మానసిక అనుభూతుల్ని దాటుకుంటూ ఈ సమస్యల్ని, కష్టాల్ని అన్నిటినీ కూడా ఎదుర్కొంటూ ఆ దివ్యత్వాన్ని పొందుతారు. అలా పొందేటప్పుడు ఆ బ్రహ్మానంద అనుభూతి అనేది కలుగుతుంది. కాబట్టి మీరు అన్నట్లు ఇందాక ఎక్స్పీరియన్సెస్ కోసం వచ్చాం కాబట్టి ఈ భౌతిక జగత్తులో అన్నీ ఉంటాయి, అన్ని బాధలు ఉంటాయి, అన్ని ఉంటాయి, కష్టాలు, సమస్యలు, ఛాలెంజెస్ ఉంటాయి. ప్రతి ఛాలెంజ్ ని మనం ఎదుర్కోవాలి. ఏ అనుభూతుల కోసం, ఏ అనుభవాల కోసం వచ్చామో అలాంటి కాంట్రాస్ట్ పరిస్థితుల్లోనే మనం ఇరుక్కుంటాం. మీరు చెప్పారనుకుంటాను. సహనం కావాలా? మనకి సమస్యలు సృష్టించే వాళ్ళు, మనల్ని విసిగించే వాళ్ళు, ఇరిటేట్ చేసే వాళ్ళే ఉంటారు చుట్టూ. ఫ్యామిలీలో నైబర్స్ అందరు వాళ్ళే ఉంటారు. సమస్య మీద సమస్య వస్తూనే ఉంటుంది. నా లైఫ్ మీకు ఒకసారి చెప్పాను నేను సెషన్స్ లో. అంతే, నా చిన్నతనం నుంచి కూడా నేను స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నాను. అంటే ఇప్పుడు అనుకుంటున్నాను అనమాట, ఇవి మళ్ళీ ఒక సెషన్స్ మనం రివిజన్ చేసేటప్పుడు, ఓహో నేను ఈ అనుభూతుల కోసం, ఈ అనుభవాల కోసం వచ్చాను. ఏంటి ఆ బ్రహ్మానందానుభూతి పొందకుండా నాకు అడ్డం పడే ఇవన్నీ. ప్రతి ఛాలెంజ్ ని నేను ఫేస్ చేయాలి, దాన్ని ఎదుర్కోవాలి, దాంట్లో నుంచి బయటపడి కానీ ఆ అనుభూతిని పొందలేను అనేది ఎప్పటికప్పుడు నేను చూసుకుంటుంటాను మేడం. అలాగే ఎన్ని సమస్యలు వచ్చినా ఎదుర్కొంటాను, వాటిని దాటానికి ప్రయత్నిస్తాను. వాటిని మళ్ళీ అంతే, వాటి నుంచి బయటకు వచ్చిన తర్వాత నా యథాస్థితిలో నా ఆత్మ. మ్యూట్ అయ్యారు మేడం, మ్యూట్ అయ్యారు. మ్యూట్ అయ్యారు మేడం. విజయ్ కుమార్ మేడం మ్యూట్ లో ఉన్నారు. చెప్పడం అయిపోయింది అన్నట్టున్నారు ఆవిడ. గిరిజ మేడం చెప్పడం అయిపోయింది అన్నట్టున్నారు. ఆ తర్వాత మీతో ఉందండి అప్పుడు అంతే లాస్ట్ పాయింట్. వేరే గిరిజ మేడం. మేడం ఓకే ఓకే. గిరిజ మేడం మ్యూట్ చేసుకో, అన్మ్యూట్ చేసుకో. మేడం చెప్పండి గిరిజ మేడం. నమస్తే
నా ఎక్స్పీరియన్స్ ఏంటంటే థౌజండ్స్ ఆఫ్ జాయ్ వింటున్నప్పటి నుంచి, అంతకు ముందు పత్రికాది ధ్యానం ఎప్పుడు చేస్తూ ఉండేవాళ్ళం, కానీ మనం థౌజండ్స్ ఆఫ్ జాయ్ టైం నుంచే మనకి కోవిడ్ నుంచి మనం రెగ్యులర్ గా మనం సజ్జన సంగతం చేస్తున్నాం. మీ అందరినీ కలవడం, మీ అందరితో మాట్లాడడం, మనం జూమ్ లో అందరు కలవడం తోటి మైండ్ సెట్ కూడా అది చాలా మారింది. ఎందుకంటే ఇది వరకు కొంచెం సమస్య వచ్చినా కొంచెం బాధ అనిపించేది అనమాట, ఏంటి ఎందుకు సమస్య. ఇప్పుడు నాకు ఎన్నో సమస్యలు, కానీ నేను దానికి అస్సలు రియాక్టే అవ్వడం లేదు. ఓకే వచ్చిందా, ఎస్ మనం ఫేస్ చేయడానికి వచ్చాం, ఇదే మన సోల్ జర్నీ, మనం ఇది ఎన్నుకుని వచ్చాం. కానీ చెప్తూ ఉంటాం, ఇంకా మా వారే కొంచెం ధ్యానం చేస్తున్నా కూడా కొంచెం ఒక్కొక్కసారి అవుతుంటారు, కానీ నేనైతే దాన్ని అంతా పక్కన పెడతా. ఆయన అంటున్నారు ఏంటి భలే తయారయ్యవే అంటున్నారు. అంతా థౌజండ్స్ ఆఫ్ జాయ్ దయ వల్లే, అమ్మ దయ వల్లే అని చెప్తా. సరోజమ్మ వల్ల, ఆ దివ్య మాతల వల్ల నేను ఎంత యాక్సెప్ట్ చేస్తున్నానంటే చెప్పలేను. నాకు ఎన్ని ఛాలెంజెస్ చెప్పలేను, కానీ అస్సలు మేడం నేను ఒక అసలు విషయం ఏది మాత్రం. గిరిజా మేడం మీ గురించి నేను ఇక్కడ ఒక విషయం చెప్తాను. మాస్టర్స్ మన ఫస్ట్ బ్రహ్మోత్సవం అప్పుడు మేడానికి ఎన్ని టెస్ట్ లో అస్సలు సార్కి ఆరోగ్యం బాగాలేదు, అయినా కానీ ఎప్పుడు నేను తప్పకుండా వస్తా, అసలు ఎన్నిసార్లు గిరిజా మేడంతో మాట్లాడాను. నిజం మాస్టర్స్, అంటే చూడండి ఆ నమ్మకం చూడండి, ఆ సరెండర్నెస్ చూడండి. ఎస్ మేడం, నేనైతే లైవ్ గా చూసినట్టు అనిపించింది నాకు సార్ని చూసిన తర్వాత. నిజంగా మేడం, సార్ అయితే అసలు ఆయన ఎట్లా తీసుకొస్తానా అనుకున్నా, కానీ నాకు ఎంత అంటే గుప్తా సార్ కూడా నేను చెప్పా, అంటే నాకు ఎట్లా అంటే మూడ్ అంటే ఎంత అస్తమానం ఆనందంలో ఉండడానికి ఇప్పటికి కూడా అమ్మని ఫోటో చూస్తే నాకు ఆనందం వచ్చేస్తూ ఉంటుంది. ఏమిటో లవ్ యూ అమ్మా అని అంటూ ఉంటా. ఎన్ని సమస్యలు నేను చెప్పలేను నాకు, కానీ నేను చాలా హ్యాపీ. ఎందుకంటే నాకు అనిపిస్తుంది అనమాట, మనం ఏంటంటే ఇంకా ఓల్డ్ సోల్స్ అయిపోతున్నాం కాబట్టి మనకి ఇన్ని ఛాలెంజెస్ వస్తున్నాయని. పత్రి సార్ కూడా అనేవారు అనమాట, అట్లా మా పాపను చూసి ఈ అమ్మాయి చాలా ఛాలెంజెస్ తీసుకుని వచ్చిందని పత్రి సారే అన్నారు. ఆ అమ్మాయిని ఎవరిని నాకు అంటే చెప్పలేను నా సమస్యలు, కానీ ఐఎమ్ హ్యాపీ, ప్రతి క్షణం హ్యాపీ. నేను చెప్తున్నా కదా, మా వారికి అసలు ఎట్లా తీసుకొస్తానా అని అందరూ వీళ్ళు అంటూ ఉంటే, కానీ నేను అస్సలు గుప్తా సార్ తో కూడా నన్ను తీసుకొస్తాను సార్, ఆ వాతావరణం ఆయన ఉండాలి. ఆయన ఎంత ధ్యానం చేసినా ఆ టైం ఆయన సిక్ అయ్యేటప్పటికి ఆయనకి ఏమిటో ఎంటిటీస్, బ్లాక్ ఎంటిటీస్ కనపడుతున్నాయి. అంటే సరోజమ్మ వచ్చి వెళ్ళాక ఆ వైట్ వాషింగ్ చేంజ్ చేసి ఆ రూమ్స్ కి, ఎందుకంటే కొంచెం ఏవైనా కనపడినా కూడా ఆయనకి ఏమిటో బ్లాక్ ఎంటిటీస్ కనపడుతున్నాయని ఫీల్ అయ్యేవారు. అంత ధైర్యంగా ఉన్నాను. అది నిజంగా ఈ థౌజండ్స్ ఆఫ్ జాయ్ సరోజమ్మ మాతలు అంతే. ఇదే నేను సమర్పణ. ఎస్ మేడం, నేను మిమ్మల్ని చూసాను, మీ మాటల్లో మిమ్మల్ని అక్కడ నేను అసలు బ్రహ్మోత్సవంలో సార్ను చూసి వీడు చూసినప్పుడు కూడా మీ నమ్మకం, మీ సరెండర్నెస్ అక్కడ కనిపించింది మేడం. థ్యాంక్ యూ సో మచ్. అదే మాస్టర్ చాలా నేర్చుకున్నా. పత్రి సార్ కూడా కోవిడ్ అయ్యాక అన్నారు నాతో, మేడం ఇప్పుడు చాలా బాగున్నారు మేడం మీరు అన్నారు. ఎందుకంటే కోవిడ్ లోనే జూమ్ వల్ల నాకు అన్ని తెలిసాయి. అప్పుడు అంతకు ముందు వరకు నిజంగా నాకు సజ్జన సాంగత్యం, ధ్యాన మహాచక్రంలో తప్ప ఎప్పుడూ తెలియదు. అయితే మా సార్ని పంపించేదాన్ని, నేను ఇంట్లో ఉండేదాన్ని. కానీ కోవిడ్ నిజంగా నాకు ఒక వరం. పత్రి సారే అన్నారు నాతో, మేడం మీరు ఇప్పుడు చాలా బాగున్నారు మేడం అన్నారు. ఆ కాంప్లిమెంట్ నాకు చాలా బాగా అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సరిత, థ్యాంక్ యూ. నా ఎక్స్పీరియన్స్ చెప్పుకున్నా. కోవిడ్ చాలా మంది ప్రపంచంలో చాలా మందిని మార్చింది మేడం. అవును మేడం, అవును. కోవిడ్ వల్ల సత్య దర్శనం చేస్తున్నారు చాలా మంది, జీవితం విలువ నిజంగా మేడం. థ్యాంక్ యూ మాస్టర్స్. నేను చిన్న ఎక్స్పీరియన్స్ చెప్తాను. మనము అంటే ఏదో నేర్చుకోవడానికి వచ్చిందని, మా మదర్ ఉన్నారు, మా వదిన ఉంటుంది, మమ్మల్ని అందరిని మేము నలుగురం ఆడపడుచులం అందరిని చాలా బాగా చూసుకుంటుంది మాస్టర్స్. చాలా అంటే చాలా ప్రేమగా చూసుకుంటుంది, కానీ మా అమ్మకి కనెక్ట్ పడదు. అంటే నేను చెప్తాను మా అమ్మకి, అమ్మ నువ్వు ఏదో క్షమాపణ నేర్చుకోవడానికి వచ్చావు ఇక్కడ, ఆమెతో నువ్వు క్షమించేసే అంతే అంటే, తను కూడా ఇంకేమనదు. అంటే క్షమించేసే, ప్రతి వర్డ్ క్షమించేసే, ప్రతి పనికి క్షమించేసే. నాకు నిజంగా అంటే నిన్నమని ఎపిసోడ్స్ వింటుంటే నాకు మా మదర్ ఇక్కడే ఉంది, తనకు చెప్తున్నాను, తను విన్నదో లేదో నాకు మా మదర్ జ్ఞాపకం వస్తుంది అనమాట. వాళ్ళిద్దరి మధ్యలో బంధం అంటే ఏదైనా ఇలా నేర్చుకోనికి వస్తామని, అంటే ప్రతిదీ మాస్టర్స్ మనం అనుభవం కోసమే వచ్చామని ఎప్పుడైతే మనం అనుకుంటామో దేనికి బాధపడడం మాస్టర్స్. ఇప్పుడు గిరిజా మేడం అన్నట్లు ఎప్పుడు హ్యాపీగానే ఉంటాం. థ్యాంక్ యూ మేడం. వెల్కమ్ మేడం.
నమస్తే మేడం, వినపడుతుందండి? వినిపిస్తుంది మేడం. చిన్న ఎక్స్పీరియన్స్ అండి, ఇందాక చెప్పలేదు. సమర్పణ అంటుంటే గుర్తొచ్చింది. నాకు మొన్న 10 రోజుల నుంచి సర్వెంట్ రావట్లేదు అనమాట, పని మనిషి రావట్లేదు. అయితే నేను చెప్పొచ్చండి. మేడం హలో. చెప్పండి. చెప్పచ్చు. మేడం, మేడం. అయితే ఇక్కడ నేను ఇల్లు నేనే తుడుచుకుంటున్నాను అనమాట, ఇంటి చుట్టూతా కూడా ఇంట్లోను చేసుకుంటూ ఈ పని. అంటే మనం ఎప్పుడు పని మనిషి రాలని తిట్టుకుంటూ ఉంటాం కదా, అలా ఏం తిట్టుకోకుండా తను రాలేదు సరే సమర్పణ అని భూమాతను శుభ్రం చేస్తున్నా. నాకు ఉన్నది క్లీన్ చేసుకున్నా అంటూ ఊడుస్తున్నాను అనమాట రోజు. అలా చేసుకుంటున్నా. ఈ రోజు మార్నింగ్ లేచి నేను బయటకు వెళ్ళేసరికి పిల్లి ఒక పక్కన చాలా పెట్టేసింది, చాలా గలీజ్గా. చూడంగానే నాకు ఒక్కసారి బాధేసి కొంచెం కోపం కూడా వచ్చింది. మళ్ళీ వెంటనే గుర్తు చేసుకొని ఓకే అది తీయాలి, అట్లే ఉంచలేను, సమర్పణ అనుకుంటూ సరే ఇది అసహ్య భావం లేకుండా నేను ఇది చెయ్యాలి అని ఒక కవర్ చేతి పట్టుకుని దాన్ని తీసి బయటకేసి అనమాట. ఎటువంటి ఫీలింగ్ అనిపించలేదు, చాలా హ్యాపీగానే అనిపించింది అనమాట. జస్ట్ సరే అసహ్యం ఉంది లేదు అనుకుంటూ తీసేసాను అనమాట. పరమేశ్వర నాకు ఎందుకు ఇలాంటి టెస్టులు పెడుతున్నావు, పెట్టగొద్దు అనుకొని చెప్పుకొని తీసేసాను అనమాట. ఇది చిన్న ఎక్స్పీరియన్స్ చెప్దాం అనిపించిందండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం, అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మాస్టర్స్. మాస్టర్స్ ఇంకెవరైనా మాట్లాడే వాళ్ళ హ్యాండ్ రైజ్ చేయండి మాస్టర్స్. ఈ ఎపిసోడ్ లో మీకు ఏ పాయింట్స్ నచ్చాయి, మీకు ఏ పాయింట్స్ కు మీరు కనెక్ట్ అయ్యారు, వాటి గురించి మాట్లాడడానికి హ్యాండ్ రైజ్ చేయండి మాస్టర్స్, మీ ఎక్స్పీరియన్స్ షేరింగ్ చేయడానికి. మాస్టర్స్ ఎవరు మాట్లాడరా? సెషన్ ఎండ్ చేసుకుందామా మరి? హలో సరిత నాన్న. హలో చెప్పండి నాన్న. ఓకే సరే మాస్టర్స్, బాగుంది. మన ఇది ఇందాక చంద్రకళ మేడం చెప్పింది కానీ సరిత మేడం చెప్పిన దాంట్లో కొంచెం కనెక్షన్ నాకు కూడా కొన్ని ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు అదే మన ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అయినా కానీ ఇప్పుడు పెద్దవాళ్ళు ఒకరుండి అట్లా నన్ను చూసుకోలేరు. మనంతా బాగుంటాం, ఫ్యామిలీలో అటాచ్మెంట్స్ మిగతా అన్ని సంబంధ బాంధవ్యాలు బాగుంటాయి. వాళ్ళకి ఒక్కరికి వాళ్ళ విషయం వచ్చేసరికి సరిపోదు. అదే నువ్వు అన్నట్టు ఆ అత్త కోడలికి సరిపోనప్పుడు మనందరినీ బాగా చూసుకుంటారు. ఈ మొక్కటే ఏమి ఇది చేస్తున్నారు మనకు అనిపిస్తుంది. మనకి ఇవన్నీ ఇప్పుడు ధర్మవర్తం తెలుసు, ఎట్లా కర్మ సిద్ధాంతం తెలుసు. అందుకని అక్కడ మనము ఒక స్థితికి వచ్చిన తర్వాత నేను కూడా అదే చేశాను. అదే ఓర్చుకోవాలి, ప్రతిదీ సహనము ఓర్పు ఇది చేసుకొని ఇంకా మన ఫ్యామిలీలో ఒక చిన్న మనం బాధపడేది ఎట్లా బాధపడుతున్నాము, అవతల వాళ్ళని కూడా ఇదిగా ఉండాలంటే మనమే కొంచెం తెలుసుకోవాలా. అమ్మ అని కానీ మేము ఇద్దరిని మేనేజ్ చేయాల్సింది. మా అమ్మను మా పెద్దమ్మను ఇద్దరు ఒకే ఇంట్లోనే ఉండి వాళ్ళు పరంపదించినారు. వాళ్ళకి ఆ పొజిషన్ వచ్చినప్పుడు మేము అదే చెప్పేవాళ్ళం, కర్మ సిద్ధాంతం, మనం ఏం చేసామో మనం ఏది చేస్తే అది మనకు వస్తుంది కాబట్టి ఏదో జన్మలో చేసి ఉంటావు, ఈ జన్మలో అది నీకు ఎదురయ్యింది, మళ్ళీ దాన్ని సులభంగా నువ్వు క్షమించగలిగితే ఇది ఇక్కడితోనే సమాప్తం అవుతుంది. ఇది ఇట్లే ఎందుకు 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 అంటే దానికి మళ్ళీ సమాధానాల కోసం ఇంకొక అనుభవం కోసం మళ్ళీ జన్మలు ఎత్తాల్సి ఉంటుంది అని మనం నేనైతే ఆ వేలో చెప్పుకునేసరికి అప్పుడు కొంచెం ఆమె కర్మ సిద్ధాంతం ఇవన్నీ చెప్పి ఎక్కడ ఫుల్ స్టాప్ పెట్టకపోతే అది మళ్ళీ కంటిన్యూ అవుతుంది అని చెప్పినాక ఆ ఆలోచన ధోరణి మారిపోయింది ఆమెకు. ఇంకా చంద్రకళ మేడం చెప్తున్నారు, అది ఒక చిన్న మన పిల్లి అనేది మన పెంపుడు జంతువులు కానీ ఏమైనా కానీ ఇలా చేసినప్పుడు భగవంతుడా ఎందుకు నాకు ఇది అనేది కాదు, అది అక్కడ ఆ భావన కూడా ఈ కష్టం అనేది కాదు మేడం. కష్టం వచ్చినప్పుడు నాకు ఈ కష్టాన్ని అధిగమించడానికి నాకు తగినంత శక్తిని ప్రసాదించండి, ఆ సమదృష్టిని ప్రసాదించండి. ఇప్పుడు మన పిల్లల్ని మన పిల్లలది అయితే మనం క్లీన్ చేస్తామా లేదా, పిల్లలది కూడా కొంతమంది తల్లులు అంటే వాళ్ళ ఆత్మస్థితి అలాంటిది. మళ్ళీ కొన్ని జన్మల తర్వాత ఇంత తెలుసుకున్న తర్వాత అది కూడా దానికి దీనికి ఏమి తేడా లేదు అని ఏ భావన ఉండకుండా చేస్తారు మేడం. మరి ఇప్పుడు మా ఇంట్లోనే సరితా మేడం చెప్పిన దాంట్లో మా పెద్దమ్మ ఆమె మంచంలో ఉన్నప్పుడు మా మరదలు చేయలేకపోయింది. మేమందరం చేస్తాం, మా అందరితో ఏకరువు పెట్టుకుంటుంది, కొడుకుతో ఏకరువు పెట్టుకుంటే అన్ని జరుగుతాయి, కానీ ఎవరు ఏం చేయలేము. అట్లనే చేసేది కూడా సవ్యంగా లేకుండా హింసిస్తూ మాటలతోనో అదో ఇదో అన్నప్పుడు వాళ్ళ ఆత్మలు క్షోభిస్తాయి. ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఇవన్నీ తెలుసుకున్న తర్వాత అది కరెక్టే గిరిజమ్మ, ప్రేమతో చేయాలి.
ఆ ప్రేమతత్వాన్ని పెంచుకోవడం కోసం అది మన ముందుకు వచ్చింటది. మన ముందుకు వచ్చింటే కట్ కావాలి నీకు, అది అది దానికి ఫుల్ స్టాప్ పెట్టాలి. నెక్స్ట్ జన్మలో మళ్ళీ అది మళ్ళీ మళ్ళీ రొటీన్ కాకుండా ఉండాలంటే ఆ కర్మలోంచి మనం బయట, అందుకే మనకు జన్మలు సరిపోవడం లే కర్మలు ఇవన్నీ ఫిల్టర్ చేసుకోవడానికి. కాబట్టి ఈ జన్మలో ఏమేమి తెలుసుకున్నామో దాన్ని మా మా మరదలు అట్లా ఉన్నప్పుడు, చిన్న పాప మా తమ్ముడు కూతురు వేణు సార్ అంటారు కదా, వాళ్ళ కూతురు చిన్న పాప 10 సంవత్సరాల అమ్మాయి, ఆమె బెడ్ లో ఉన్నాడు, బెడ్ రీటు పోయి ప్యాన్ పెట్టి తీయాలంటే కూడా స్మెల్ కూడా అనుకోకుండా, అంత చిన్న పిల్ల దాన్ని మేము దేవతగా భావించి, అసలుగా ఎంత అది ముదురాత్మ, వయసు కాదు మనం చూడాల్సింది అక్కడ. ఆ సోల్ ఎంత ఇదో, ఎన్ని జన్మలు చేసుకొని ఆ సోల్ అనుభవం ఉందేమో. ఆ పిల్ల మొహం చిట్లించకుండా పోయి చేస్తా వచ్చింది. పుణ్యమంతా నీకేనన్నా అని చెప్పేవాళ్ళం మేము. అట్లాంటి అది నమ్మ ఏదైనా చేసింది వెంటనే మనం ఫలితాన్ని ఆశించకూడదు, కానీ ఆశించకుండా ఆ ఫలితం తప్పకుండా వచ్చి మనల్ని ఆనందపరుస్తుంది. అయితే గమనించాలి, ఇప్పుడు ఏదో జరిగితే దానికి ఎప్పుడో సమాధానం దొరుకుతుంది, కానీ అప్పుడు మనం ఎరుకుతూ ఉంటే మనకు అర్థమవుతుంది. ఓహో చూడు, ఒకప్పుడు నేను బాధపడినాను, ఆ సమాధానం ఇప్పుడు దొరికింది నాకు. ఒకప్పుడు అర్థం కాంది, కొన్నేళ్లు పోయిన తర్వాత అర్థం అవుతుంది అదే ప్రశ్నకు. అట్లా మన జీవితాలు రోజు రోజుకు పరిమార్పు చెందుకుంటూ ఉండాలి మేడం. అట్లా కూడా ఎప్పుడైనా చేసేటప్పుడు, సేవ చేసేటప్పుడు ఆ భావనతో కూడా వద్దు, చేసేది మనం మనస్ఫూర్తిగా చేద్దాం అంతే. ఎస్ గిరిజమ్మ, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ సో మచ్. చాలా చక్కగా దీంట్లోని ఈ ఎపిసోడ్ లోని జ్ఞానాన్ని, ఎక్స్పీరియన్స్ పంచుకున్నందుకు మీ అందరికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు. ఎంతో చక్కగా ధ్యానం చేయించినందుకు గిరిజ మ్యూట్ అయిపోయినారు మేడం, మ్యూట్ అయ్యారు మేడం, అన్మ్యూట్ చేసుకోండి. మేడం మ్యూట్ లో ఉండి చెప్పారు. మేడం ఎక్కడి నుంచి వినిపించలేదా? మ్యూట్ చేసుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ మాస్టర్స్. ఎంతో చక్కగా ధ్యానం చేయించినందుకు గిరిజ అమ్మకి, మన టెక్నికల్ సపోర్ట్ ఇచ్చిన గుప్తా సార్ కి, విజయలక్ష్మి మేడానికి, ఇంకా ఎంతో మంది ఉన్నారు మాస్టర్స్ ఈ తెర వెనకాల, వాళ్ళందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు. ఇక్కడ హాజరై మరియు వాళ్ళ ఎక్స్పీరియన్స్ ని విజ్డమ్ షేరింగ్ చేసిన వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు మాస్టర్స్. ఇంత చక్కటి డివైన్ ప్లాట్ఫామ్ అందించి మనం ఇంత అద్భుతంగా ఈ జ్ఞానాన్ని పంచుకోవడానికి మనం ఈ అవకాశం ఇచ్చిన సరోజమ్మకు వేల 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 కృతజ్ఞతలు. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ సో మచ్.